రజనీకాంత్, కమల్ హాసన్ 47 ఏళ్ల తర్వాత మళ్లీ కలిశారు. బాలీవుడ్ లో మమ్ముట్టి, మోహన్ లాల్ 50 సినిమాల్లో కలిసి నటించారు. మరి మన టాలీవుడ్ సంగతి ఏంటి? ఎప్పుడు మా ఇద్దరి మధ్య గొడవలు లేవు, మంచి కథ దొరికితే కలిసే చేస్తాం అని స్టేజ్ మీద ఊదరగొట్టే మన అగ్ర హీరోలు చిరంజీవి, బాలకృష్ణ నిజంగానే కలిసి నటిస్తారా, లేక అది కేవలం ఒకరిపై ఒకరు వేసుకునే కౌంటర్లు, పబ్లిసిటీకి మాత్రమే పరిమితమా? ఇంద్రసేనారెడ్డి విత్ సమరసింహారెడ్డి అని డైలాగులు చెబుతున్నారు, కానీ అసలు ఆ దమ్మున్న కథ రాసే డైరెక్టర్ ఎవరు? దీని వెనుక ఉన్న అసలు లోగుట్టు ఏంటో ఇప్పుడు చూద్దాం. మల్టీ స్టారర్ ఈ మధ్య కాలంలో ఈ పదం ఒక హైప్ కోసం వాడుకునే పెద్ద వెపన్ గా మారింది. ఒకప్పుడు మమ్ముట్టి, మోహన్ లాల్ లాంటి వాళ్ళు 50 సినిమాలు కలిసి చేస్తే, మన దగ్గర మాత్రం ఇద్దరు పెద్ద హీరోలు ఒకే ఫ్రేమ్ లో కనిపించాలంటే కోట్లు ఖర్చు పెట్టి ఈవెంట్లు చేయాల్సి వస్తోంది. రజనీకాంత్, కమల్ హాసన్ తమ ఇమేజ్ పక్కన పెట్టి చేతులు కలిపారు. మరి మన మెగాస్టార్ నందమూరి సింహం ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? చిరంజీవి గారేమో హరీష్ శంకర్, బోయపాటి లాంటి డైరెక్టర్లకు ఓపెన్ ఆఫర్లు ఇస్తారు, కానీ ప్రాక్టికల్ గా చూస్తే మాత్రం అది ఎక్కడ కనిపించదు. ఇంద్రసేనారెడ్డి, సమరసింహారెడ్డి అంటూ డైలాగులు కొట్టడం బానే ఉంటుంది, కానీ అసలు సమస్య డైరెక్టర్లది కాదు, హీరోలది. ఒకరికంటే ఒకరు సీన్లు ఎక్కువ ఉండాలని, ఒకరికంటే ఒకరు ఎక్కువ బిల్డప్ ఇవ్వాలని కోరుకునే ఈ స్టార్ ఇమేజ్ల మధ్య మల్టీ స్టారర్ అనేది ఒక పగడికల మాత్రమేనా? మధ్యలో ఒకరి మీద ఒకరు పరోక్షంగా వేసుకునే కౌంటర్లు చూస్తుంటే వీళ్ళు కలిసి నటించడం కంటే ఒకరి సినిమా మీద ఒకరు పోటీ పడాలని ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని అర్థం కావట్లేదా? తమిళ హీరోల దమ్ము మన దగ్గర ఎందుకు కనిపించదు? గెస్ట్ రోల్స్ ఇచ్చి అభిమానులను ఊదరించడం కాదు, దమ్ముంటే రజనీ, కమల్ లాగా ఫుల్ లెంత్ సినిమా అనౌన్స్ చేయండి. అప్పటి వరకు ఈ చర్చలన్నీ కేవలం సోషల్ మీడియాలో వ్యూస్ కోసం చేసే డ్రామాలు తప్ప మరేమీ కాదన్నది కొందరి వాదన. మొత్తానికి చిరు, బాలయ్య మల్టీ స్టారర్ అనేది ప్రస్తుతం టాలీవుడ్ లో అతిపెద్ద మిస్టరీ. ఒకవేళ పొరపాటున ఈ సినిమా పట్టాలెక్కిన ఫ్యాన్స్ గొడవలు, క్రెడిట్స్ వార్ మధ్య అది సజావుగా సాగుతుందా, లేక రజనీ, కమల్ లాగా వీళ్ళు కూడా హిస్టరీ క్రియేట్ చేస్తారా? వెయిట్ అండ్ సీ. For more videos like this, subscribe Big TV channel.